హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శరణ్య అనన్యకు, సౌమ్యకు ముగ్గురు కలిసి వార్నింగ్ ఇస్తుంది. ఈలోపు శరణ్య తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇదేంటి, ఇది నాకు తెగ వార్నింగ్ ఇస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈలోపు వినోద్ ఈ విధంగా అంటూ ఉంటాడు, కావాలని చెప్పేసి ఇద్దరి భార్య భర్తలను విడగొట్టాలని ఊరికే ఆ పాపం వదిలిపెట్టదు. నువ్వు నన్ను మోసం చేసి నా తల్లిని చంపేస్తానని చెప్పేసి నువ్వు నాతో అబద్ధం ఆడించేలా చేసావు కదా, చెప్తాను. ఇంతకింత నీకు ఏం చేయాలో అది చేస్తాను. నేను వదిలిపెట్టిన ఆ కర్మ అనేది వదిలిపెట్టదే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వినోద్ వెళ్ళిపోతాడు. ఈలోపు వెంటనే అసలు ఏం జరిగింది, ఈ పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా ఇంట్లో అడుగు పెడతావు అనుకుంటే ఇలా జరిగిందేంటి అనేసరికి విషయం అంతా చెప్పిన తర్వాత ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. చూస్తూ ఊరుకుంటే ఇంకా ఎక్కడికో సాగిపోతూ ఉంటుంది. ఎలా అయితే అలా జరిగింది. పెళ్ళి పెటాకులు అని పక్కన పెడితే నేరుగా అతనితో కలిసి నువ్వు హ్యాపీగా ఉండేలా ఒకటే డిక్లేర్ చేసుకో. పెళ్ళి కాకముందుకు పెళ్ళైన తర్వాత ఏ కార్యక్రమాలు జరుగుతాయో అలాగే నువ్వు దర్శన్ తెత్త జరిపించుకో అని చెప్పేసి అనన్య అంటుంది. ఇక నేను వేసిన ఎత్తుకడలో ఇప్పుడు కనుక దర్శన్ చేత మూడు ముళ్ళు వేయించుకుంటే హ్యాపీగా తనతో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో తాలిపడే సమయంలో అది వచ్చి నన్ను చాలా చితగా బాధింది. ఇంతకింత దానికి ఎలా వార్నింగ్ ఇస్తానో చూడు అని విధంగా అనుకుంటూ సౌమ్య వెళ్ళిపోతుంది. ఈలోపు కాంచన దీని తలగాయ్, అయినా ఈ కుటుంబంతో పెట్టుకుంటే ఎన్నిసార్లు నువ్వు దెబ్బ తినలేదమ్మీ, ఇది 2 ప్లాన్లు వేసి 2 సార్లకే దెబ్బ తిన్నా అని చెప్పేసి విర్ర వీగుతుంది. నువ్వు 190 సార్లు దెబ్బతింటూ ఉన్నావు. ఆఖరికి వచ్చే వరకు అల్లంతో తాళి కట్టించుకున్న భార్యకు కూడా ఎవ్వరికీ తెలియలేదు. కానీ ఇది తాళి కట్టించుకో ముందుకే విర్ర వీగుతుంది అమ్మా అని విధంగా అనన్య అంటుంది. రోజు చూస్తూ ఉండను ఇది ప్లాన్ చేయడం. తర్వాత అక్కడ అత్త ఫైరీగా ఉంటే అత్తకు తగ్గట్టుగా కూరలు ఇంకా ఫైర్గా ఉంది అని విధంగా కాంచన అంటుంది. ఇదిలాగా ఉండగా తెల్లారిసరికి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వెంటనే శరణ్య ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆ సమయంలో దర్శన్ ఆఫీస్కి బయలుదేరడు, తన ఇంట్లోనే ఉంటాడు, పడుకుంటాడు. సర్లే అని చెప్పేసి వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈలోపు వెంటనే ఫోన్ వస్తూ ఉంటుంది. వెంటనే శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆ సమయంలో హాయ్ శరణ్య అని చెప్పేసి కాల్ వెంటనే మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఎక్కడున్నానని చెప్పేసి అనుకుంటున్నావా, ఒక్కసారి ఈ విజువల్ చూడు అని చెప్పేసి దర్శన్ని చూపిస్తూ ఉంటుంది. దర్శన్ హాల్లో నుంచి అంతకు ముందుకే రాకముందుకే వీడియో కాల్ చేయకముందుకే హాల్లో నుంచి దర్శన్ వెళ్తుండగా దర్శన్ నీతో మాట్లాడాలి అని చెప్పేసి చేయి పట్టుకొని తన రూమ్లోకి వెళ్తుంది, గడియ పెడుతుంది. దీని దెబ్బకు ఈరోజు దీనికి ఒంటి నిండా చెమటలు పట్టేలా చేస్తాను, నన్ను నిన్న ఎంతలా కొడుతుందా అని చెప్పేసి వీడియో కాల్ చేస్తుంది. వీడియో కాల్ చేసరికి వీడియో కాల్లో దర్శన్ కనిపిస్తాడు. ఏం చేస్తున్నావే, పిచ్చి పిచ్చిగా ఉందా అని విధంగా వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది శరణ్య. పిచ్చి పట్టింది, నీ మొగడంటే పిచ్చి, కాసేపట్లో జరగబోయేది కాస్త జరుగుతూ ఉంటుంది. నిన్ను చంపేస్తానే, వస్తున్నానే, రారా రారా, నేను ఎక్కడున్నానో పట్టుకో అని విధంగా అంటూ ఉంటుంది సౌమ్య. అసలు ఏమండి, అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా, ఒక్కసారి నన్ను చూడండి అని చెప్పేసి శరణ్య పిలుస్తూ ఉంటుంది. ఏంటి దర్శన్ని పిలుస్తున్నావా, దర్శన్ ఇప్పుడు నావాడు, కాసేపట్లో నా సొంతం కాబోతున్నాడు. జెన్యున్గా పెళ్ళైన తర్వాత జరగబోయే శోభనం పెళ్ళి కాకముందుకే మా శోభనం జరగబోతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా ఏమాత్రం ఛాన్స్ ఉండదు అని విధంగా అంటూ వెంటనే అక్కడ దూరంగా ఆ వీడియో కాల్ పెడుతుందన్నమాట. ఇక్కడ శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇప్పుడు చూడవే అని చెప్పేసి కాలు దూరంగా పెట్టి అందులో నుంచి దర్శన్ని వెనుక నుంచి వచ్చి పట్టుకోవాలని చూస్తుంటుంది. వెంటనే దర్శన్ ఉలిక్కి పడతాడు, వెనక్కి తిరుగుతాడు. దర్శన్ అని చెప్పేసిన తర్వాత సౌమ్య ఏంటి నువ్వు ఇక్కడ నా గదిలో అని చెప్పేసి అంటుండగా, ఏంటి దర్శన్ ఏమైంది, నువ్వు నా సొంతం, నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి వెంటనే అతను చేపట్టుకుంటుంది. పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పేసి వెంటనే దర్శన్ సౌమ్య చెంప పగలకొడతాను, అసలు నువ్వే వెతివే నా గదిలోకి వచ్చినావు అని చెప్పేసి వెంటనే మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాడు.
ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ టైంలో వెంటనే వీడియో కాల్ ఉంటుంది కదా, వెంటనే అదే సమయానికి శరణ్య ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఆ సమయంలో ఇక అసలు ఏం జరుగుతుంది, తన చేతికి పెట్టింది అసలు ఏమైంది, ఇప్పుడు నా వశమై ఉన్నాడు కదా, అలా ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అదే సమయానికి శరణ్య ఇంటికి వచ్చేస్తుంది. ఇక లోపల దర్శన్ వెంటనే అసలు ఏం జరుగుతుంది, ఆ సౌమ్య ఇలా నా మీద బిహేవ్ చేయడం ఏంటి, ఛీ అని చెప్పేసి చాలా అసహించుకున్నట్టుగా ఉంటాడు. ఈలోపు శరణ్య వచ్చేస్తుంది. ఏమండి అని చెప్పేసి ఏం తెలియనట్టు పిలుచుకుంటూ వస్తుంది. ఏంటి శరణ్య అని చెప్పేసి తడపడుతుండగా, ఏమైందండి ఈ ఒంటి నిండా చెమటలేంది? అబ్బే ఏం లేదు, ఏదో పిల్లి మీదొచ్చి పడేసరికి కాస్త భయం వేసింది. ఓహ్ సరే, మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి, నేను వేడిగా కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పేసి శరణ్య వెళ్తుండగా సౌమ్య గది వైపు వెళ్తుంది. వెంటనే ఏంటే నా భర్తను లొంగ తీసుకుంటాను రా అని చెప్పేసి చిట్కలు వేసావు కదా, ఇప్పుడు నా లొంగిపోయి నా భర్త ఎందుకలా నీ చెంప పగల కొట్టిండా అని ఆలోచిస్తున్నావా? దీనికి ఎగ్జాంపుల్ నేనే చెప్పన్నా. నా భర్త సామాన్యంగా ఏ ఆడపిల్లని కూడా కన్నెత్తి చూడడు, కానీ నువ్వు చెప్పిన మాట వింటున్నాడంటే దానికి ఏదో కారణం ఉంటుందని నీ బాగా తెలుసుకున్నానే. ఆ సమయంలో తన చేతికున్న లాకెట్ అది కాదు, అది నువ్వు పెట్టిన లాకెట్ అని అర్థమైపోయింది. అతని లాకర్లో ఉంది. నిన్న నేను ఆ లాకర్లో ఓపెన్ చేసి చూసరికి అసలు ఒరిజినల్ లాకర్లో ఇక తన లాకెట్ ఉంది. అంటే ఇది నువ్వు తను నీ వైపు తిప్పుకునడానికి ఆకర్షణీయంగా ఈ లాకెట్లో నువ్వేదో పెట్టావని తెలిసిపోయింది. ఆయన నిన్న నైటే పడుకున్నప్పుడు ఆ లాకెట్ తీసేశాను, కానీ కాస్తో గీస్తో ఎలాగైనా ఆకర్షణ ఉంటుందని నాకు కాస్త అనుమానం వచ్చింది. బట్ ఆ అనుమానాన్ని కాసేపట్లో విజువల్గా బయటపడుతుంది అనుకున్నాను. అనుకున్నట్టుగానే బయటపడింది. కానీ నా మొగుడు నీ నిజ స్వరూపాన్ని తెలుసుకొని నిన్ను చెంపలు వాయించి బయటికి గెంటేశాడు. అంటే దీనికి ఎగ్జాంపుల్గా ఏమనిపించింది, ఇక నీలాంటిది చీపుది ఈ ఇంటికి కావాలని చెప్పేసి కన్నం లెక్క పెడుతూ ఇంట్లో తిన్న పళ్ళాన్ని తన్నేసావని చెప్పేసి అనుకుంటూ ఇప్పుడు నా భర్త నీ కాస్త విలువ ఇచ్చాడు కదా, ఆ విలువ లేకుండా కాసేపట్లో హాల్లో ఏం జరగబోతుందో చూడు అని విధంగా శరణ్య వెళ్ళిపోతుంది. ఇక దర్శన్ హాల్లోకి నిజంగానే వస్తాడు. అమ్మ అని చెప్పేసి అందరినీ పిలుస్తాడు. అందరూ హాల్లోకి వస్తారు. ఏంటి నాన్న అని అంటుండగా, ఏం లేదమ్మా, ఏ ఆడపిల్లైనా పర ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ఆ సౌమ్యను వెంటనే ఇక తనని హాస్టల్లో చూసి పంపించేయమ్మా. అయినా ఒక ఆడపిల్ల ఇలా ఇంట్లో మగవాళ్ళు ఉన్న కాడ ఉండడం సేఫ్టీ కాదు అని అన్న తర్వాత, అవునత్తయ్య గారు, ఇక ఆయన చెప్పింది నిజమే, అయినా మన ఇంట్లో ఎన్ని రోజులని ఉంటుంది, చేస్తే పెళ్లి చేయండి, లేకపోతే హాస్టల్లో ఉండనివ్వండి అని చెప్పేసరికి, అదేంటి తనిక్కడుంటే ఏమవుతుంది అని చెప్పేసి అనన్య అంటుంది. మీకు తిండి పెట్టడమే పెద్ద గగ్గిలం అవుతుంది, మీతో పాటుగా వత్తసు పలుకుతున్న సౌమ్య కూడా తిండి పెట్టాలా అన్నట్టుగా శరణ్య అంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇక వెంటనే సౌమ్య నువ్వు లగేజ్ సర్దుకో అనేసరికి సౌమ్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాం.